సరిగ్గా 3 ఏళ్ల క్రితం ఇదే రోజున గబ్బా వేదికగా జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియాను భారత్ ఓడించింది. సిరీస్ మొదటి నుండి టీమిండియా చాలా గట్టి దెబ్బలు ఎదుర్కొన్నది. చాలామంది సీనియర్ ప్లేయర్లు గాయాల కారణంగా సిరీస్కు దూరం కావడం మరియు పర్సనల్ రీజన్స్ వల్ల మొదటి టెస్ట్ మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ స్వదేశానికి విచ్చేయడంతో టీమిండియా మిగతా 3 మ్యాచ్లను ఏమాత్రం అనుభవం లేని జట్టుతో ఆడాల్సి వచ్చింది. మొదటి టెస్ట్ మ్యాచ్ వైఫల్యం తర్వాత అంతర్జాతీయ మీడియా నుండి ఎంతో వ్యతిరేకత ఎదుర్కొన్న టీమిండియా రెండవ, మూడవ టెస్ట్ మ్యాచ్లలో అజింక్య రహానే కెప్టెన్సీలో ఒక మ్యాచ్లో విజయం సాధించగా ఇంకొక మ్యాచ్ను డ్రాగా ముగించింది. కాగా చివరిదైన 4వ టెస్ట్ మ్యాచ్ సిరీస్ డిసైడర్ కావడం, అందులోనూ అది గబ్బాలో కావడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమయ్యింది. ఎందుకంటే అప్పటి వరకు ఆస్ట్రేలియా జట్టు గబ్బాలో గత 32 ఏళ్లుగా ఒక్క టెస్ట్ మ్యాచ్ను కూడా ఓడిపోలేదు. ఇక ఆస్ట్రేలియానే విన్నింగ్ ఫేవరెట్ అని అనుకున్నారు అందరూ. అయితే ఉత్కంఠగా సాగిన 4వ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా 328 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి 2-1 తేడాతో సిరీస్ను గెలుచుకుంది. గిల్ 91, పుజారా 56 రన్స్తో రాణించగా రిషబ్ పంత్ 89 రన్స్తో కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాన్ని అందించారు. దీంతో 32 ఏళ్లుగా గబ్బాలో ఓటమి ఎరుగని ఆసీస్ను భారత్ ఓడించి చరిత్ర సృష్టించింది.